మా సైడ్ అయితే మేము వీటిని మురుకులు అంటామన్నమాట. కొన్ని సైడ్ అయితే జంతికలు, కొంతమంది చక్రాలు అని అంటారు. మీరు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అబ్బా. ఎటువంటి పిండి వంటలు రాని వాళ్ళకి కూడా ఈజీగా మురుకులు కరకరలాడుతూ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చూసేయండి మరి. ముందుగా అయితే మెజరింగ్ కోసం ఇంట్లో ఉన్న కప్తో 3 కప్స్ రైస్ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి. వీటిలోనే 1 స్పూన్ కారం పౌడర్ అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. లైట్ గా బాండిల్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు ఉద్దిపప్పు అయితే ఫ్రై చేసేసుకోండి. సిమ్ లో ఒక 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్ లో అయితే యాడ్ చేసుకుందాం. ఉద్దిపప్పుతో పాటుగా మిక్సీ జార్ లో హాఫ్ స్పూన్ అయితే వాము యాడ్ చేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. రైస్ ఫ్లోర్ లో కూడా కొంచెం అయితే యాడ్ చేశాను. ఈ పౌడర్ ని మిక్సీ జార్ లో మిక్స్ చేసుకున్న తర్వాత పౌడర్ లా చేసి దీనిలో అయితే బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం పిండి కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి సాఫ్ట్ గా, కొంచెం చపాతీ పిండి కంటే కూడా ఇంకొంచెం సాఫ్ట్ గా వచ్చేటట్లు మిక్స్ చేసుకోండి. తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని డ్రై అవ్వకుండా పిండి పైన అలా మూసిపెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఉంచండి. ఈలోగా మనం ఆయిల్ హీట్ చేసేసుకొని టవల్ అయితే రెడీ చేసి పెట్టుకుందాం. ఆయిల్ ఎప్పుడు మనం తీసుకున్న బాండిల్ ఫుల్ అయ్యేటట్లు చూసుకోకండి. హాఫ్ కన్నా ఇంకా తక్కువ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం మురుకులు వేసిన తర్వాత పైకి పొంగుతుందన్నమాట. ఆయిల్ పైకి పొంగిందంటే ఒక్కోసారి బయటపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మురుకులు సరిపడా పిండి తీసుకొని ఇలా ప్లేట్ పైన ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్ అన్నా తీసుకోండి. లేకపోతే చిల్లుల గెంటి ఇలా పెద్దగా ఉంటుంది, అదన్నా తీసుకొని దానిపైన మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు మురుకులను అయితే తిప్పేసుకొని వీలైనంత వరకు చిన్నవిగా తిప్పుకున్నారంటే మనం ఎక్కువ క్వాంటిటీ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకొని సపరేట్ పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత దూరం నుంచి ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఆయిల్లో అయితే వేసేయండి. చూడండి, అందుకే ఆయిల్ తక్కువగా వేసుకోవాలనేది. అన్ని కంప్లీట్ చేసిన తర్వాత బ్యాచెస్ గా ఎంత ఆయిల్ సరిపోతుందో అన్ని బ్యాచెస్ అయితే వేసుకోండి. కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకో సైడ్ కి టర్న్ చేసేసుకొని బాగా కాలినాయంటే అక్కడ చూడండి నురగ రావడం ఆగిపోతుంది. నురగ రావడం ఆగింది అంటే మురుకులు అయితే కుక్ అయిపోయినట్టు. తర్వాత వీటిని అయితే ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లో టిష్యూ వేసేసుకొని దానిలో అయితే మురుకులు మొత్తం వేసేసి, ఆయిల్ అయితే నాకు ఏమాత్రం పీల్చలేదండి, టిష్యూ పేపర్ అలానే ఉన్నది. చూడండి, ఈ విధంగా మీరు ఈజీగా ఇంట్లో స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.